హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చాలామంది పెళ్లి కాకుండా అలాగే నిలిచిపోతున్నారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. సో వీళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారు అని చెప్పి ఒకతను చాలా క్లియర్‌గా అత్తమామల గురించి, అమ్మనాన్నల గురించి, అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించి, ఉద్యోగాల గురించి చాలా బాగా చెప్పాడనమాట. సో అదెందుకో మీకు కూడా వినిపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా గుప్తకాశి తర్వాత యమునోత్రి ఈ 2 వీడియోస్ చూస్తూ మనం ఇతను చెప్పిన ప్రస్తుత పరిస్థితి ఏంటో అని చెప్పి చూద్దాం. సో ఎందుకు నాకు నిజమే కదా అని అనిపించింది చాలా చాలా వరకు ఇతను చెప్పిన దానిలో. సో అదేంటంటే కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్, అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు, ఇదన్నమాట. సో కొడుకును 30 ఏళ్ల లోపే పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాడనే బెంగ తల్లిదండ్రుల్లో పట్టి పీడిస్తుంది. ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా 30 ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగబెడుతుండటంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి పెళ్లిగాని ప్రసాదులు తాళిబొట్టు పట్టుకొని అమ్మాయిల కోసం వెంటపడడం. ఈ తరం అమ్మాయిలు చెట్లు ఎక్కి మరి పిల్లవాడి రెజ్యూమ్ చూసి పెదవి విరచడంతో ఒక అమ్మాయికి 10 మంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూ ఉంది. అబ్బాయిలు బెండకాయ ముదిరినట్లు ముదిరిపోతున్నారు. అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడంతా ఉండడంతో పెళ్లి కొడుకులు క్యూ కొడుతున్నారనమాట. సో వాడికి పర్మనెంట్ జాబ్ ఉండాలి, ఒక 5 ఎకరాల పొలం ఉండాలి, హైదరాబాద్లోనో లేదా బెంగళూరులోనో లేదా చెన్నైలోనో ఒక ₹1 కోటి అపార్ట్మెంట్ ఉండాలి, అమ్మాయి మెళ్ళో 25 తులాల బంగారం వేయాలి, పెద్ద వివాహ వేదికలో 1000 మందికి భోజనం పెట్టాలి అన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్ళయ్యాక కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లిదండ్రులకు చెందాలి అన్న ప్రధాన డిమాండ్లను తల ఒగ్గి పెళ్లిపెట్టెల మీదకు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగపెళ్లి వారి బాధలు ఏ పగవాడికి కూడా వద్దు. ఈ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద కూడా అమ్మాయిల కోరికలు గుర్రాలై పడిగెడుతూ ఉంటే ఇక చాలా భయం పట్టుకుంటుందన్నమాట. ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో 25 ఏళ్లకే అమ్మాయిలకు 30,000 ఉద్యోగం దొరకడం, 3 ఏళ్లలో అది రెట్టింపు కావడం, సొంత కారు, కావాల్సిన కాస్మోటిక్స్, మోడర్న్ డ్రెస్సులతో కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళిపోతున్న అమ్మాయిలు పెళ్లి ధ్యాస మరచి రంగుల ప్రపంచంలో వ్యవహరిస్తూ ఆడింది ఆట పాడింది పాట లాగా జీవితం కొనసాగుతూ ఉంటే పెళ్లి మీద ధ్యాస ఎందుకుంటుంది? దానికి తోడు అమ్మాయిల కొలీగ్లలో 2-3 డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి పెళ్లి చేసుకుని వాడు చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫే సో బెటర్ అనే అమ్మాయిలు సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మగవారికి ఇటు ఆడవారికి సరైన వయసులో జరగకపోవడం, దానికి తోడు అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి 6 ఏళ్ల సహజీవన యాత్రలు చేసి రావడం, మోజు తీరి మరో ఎర్నర్ కోసం వెతుకుతున్న ఈ తరం యువతల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది. కులం చెడ్డ సుఖం దక్కాలనే పెద్దల మాట పెడచెవిన పెట్టి రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తర్వాత వాడు మంచివాడు కాదు అని తెలిసిన తర్వాత అమ్మగారింటికి వచ్చి లబోదిబో అనిన తర్వాత పోయిన ఆ టైం, ఆ పరువు అది మళ్ళీ వస్తుందా? ఇలా 30 ఏళ్ళు గడిచాక డబ్బున్న ఏజ్ బారు వాడు దొరికితే వాడితోనైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అది లేదు. పిల్లలు పుడితే అందం ఎక్కడ మారి మసిమారిపోతుందో అని 35 ఏళ్ల వరకు పిల్లలు కనకుండా తర్వాత టాబ్లెట్లు మింగే అమ్మాయిలు అతి ప్రవర్తన వల్ల మనవలు మనవరాళ్ళు కావాలనుకునే పేరెంట్స్ ఆశలు అడియాసలైపోతూ ఉన్నాయి. 2024లో యువతుల పెళ్లి సందడి 30 ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ధ్యాస కన్నా సంపాదన ధ్యాస ఎక్కువ ఉందనే విషయం మనకు బాగా తెలుస్తుంది. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు ఊరికే అనలేదు.
అది లేకే నేటి పిల్లలు పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి. ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు 3 నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు మొదటి కారణం కాగా, పిల్లవాడు సెటిల్ కాలేదు అని అబ్బాయి ఆదాయంపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం. 30 ఏళ్ళు వరకు మహా అయితే ఆదా చేసుకుంటే 50 లక్షలు ఉంటాయి కాబోలు. కోటి ఆశలు తల్లిదండ్రులకు ఉంటే ఆ కోటి వచ్చే వరకు నెత్తి మీద జుట్టు ఊడిపోతూ లేక చిక్కి శల్యమైన ఏ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తుంది. వీళ్ళు బలహీనంగా అయిపోతే ఇవన్నీ కూడా ఆలోచించి ఎవరు రారు కదా ముందుకి. అదేవిధంగా ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి ఆయనలా ఆడి కారులో ఉండాలని కోరుకోవడం తప్పులేదు. కానీ అలాంటి వరుడి వేటలో ఉన్న ఎంపిక అయ్యేసరికి ఈడు మారిపోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడియాసలై పెళ్ళైన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్సు ఆట మొదలు పెడుతూ ఉన్నారు. ఇక పవిత్ర భారతదేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ల కన్నా కోడళ్ళ ఆరళ్ళు ఎక్కువైపోతూ ఉన్నాయి. పెళ్ళైన 6 నెలలకే వేరు కాపురం పెట్టి అత్తమామలు రాకుండా సూటిపోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు గారిపోతూ ఉంది. వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు సునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్లో ఓల్డేజ్ పేరెంట్స్ అంటూ ఉన్నారు. పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా ఇటు అల్లుడ పంచం చేరలేక, చేరినా కూడా అక్కడ అడ్జస్ట్ అవ్వలేక మానసిక వేదనతో కుమిలిపోతున్నారు. ఇక 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్న ఇంట్లో పేరెంట్స్ బాధ వర్ణనాతీతం. ఆస్తుల పంచాయతీలు, ఒకవైపు ఆదరణ లేక వృద్ధ దంపతులు ఒకరికి ఒకరై ఓదార్చుకుంటూ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్లు ఎత్తుకుని కాలికి మట్టి అంటకుండా పెంచిన పిల్లలు సంపాదన పరులయ్యాక తల్లిదండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య స్థితిలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక 4 రోజులు పెద్దవాడి దగ్గర ఉంటే వాళ్ళకేదో దోసి పెడితేస్తున్నారని కొడుకు కోడళ్ళు వేధింపులు, ఒంటరి జీవనంలో ఇమ్మడలేక అటు పిల్లల ఆదరణ కోల్పోయి కళ్ళ వెంట దారగా నీళ్లు కారుస్తూ ఎవరు ముందు పోయినా మరొకరి కష్టం అని భార్యాభర్తలు ఒకరికొకరు ఉన్నామనే ధైర్యం చెప్పుకుంటూ జీవనం ఎల్లబోస్తున్నారు. చాలామంది అత్తమామలు కొడుకు కోడల నుంచి ఆదరణ ఆప్యాయత కోరుకుంటున్నారు. చాలా సందర్భాలు వాళ్లకు అది దూరం చేస్తుంది. మరి ఆధునిక సమాజంలో అత్తమామలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఇది చాదస్తం అనే కన్నా ప్రేమ ఎక్కువ అవడం అంటే కరెక్టేమో. భారతదేశంలో కొంతమంది కోడళ్ళు ఎదుర్కొంటున్న మానసిక ఆర్థిక సమస్యలు దీనివల్లే తలెత్తుతున్నాయి. అత్త పెత్తనం కోడలు సహించదు. తన కోడలు తన చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకున్న తల్లి తన కూతురు మాత్రం స్వేచ్ఛ లేదు అని ఆరాటపడుతుంది. మహిళల్లో ఈ ద్వంద్వ వైఖరి వల్ల కోడళ్ళు జాడిస్టుగా తయారవుతున్నారు. అత్తమామలు జీవించడం వల్ల వాళ్లకు పెద్ద సవాళ్లుగా అనిపిస్తూ ఉంది. ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి. కోడలు బిడ్డ కాదు, అల్లుడు కొడుకు కాదు అనే మైండ్ సెట్ ఇంకా 100 ఏళ్లైనా మారట్లేదు. అత్తగారు కోడళ్ళ మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా అత్తమామల జోక్యం, కొడుకుపై పెత్తనం వల్ల తాను స్వతంత్రం కోల్పోతున్నానని అభద్రతా భావం కోడల్లో ఉంటుంది. ఈ భయాలను ఆమె తల్లిదండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది. తన కుమార్తె తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి అంతా కూడా. ఒక కోడలు మరియు ఆమె అత్త మధ్య ఏర్పడే సమస్యలు పోటీ పడుతూ ఉంటాయి. ఇది వివాహ వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది. తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగిపోతూ ఉంటాడు. తల్లి కన్నా పెళ్ళామే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు అమ్మ చూడదు. అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురి అయ్యి పుత్రరత్నాలు చాలా మంది ఉంటారు. ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది. 35 సంవత్సరాల క్రితం ఈ ఇంటి పరువు నిలబెట్టాను.
అలా నువ్వు అణిగిమణిగి ఉండాలని అత్త కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆనాటి అత్తలు వేరు, ఈనాటి కోడళ్ళు వేరు. ఆనాటి అత్తలకు కావాల్సిన ఆస్తి ఉండేది. దాన్ని చూసుకోవడానికి కోడళ్లకు బాధ్యత అప్పగించేది. అయినా ఆనాటి అత్తాకోడళ్ళ మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉండేవి. ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు బయటికి పడలేదు. ఇప్పుడు అలా కాదు. కోడలు సంపాదనా పరులయ్యారు. అత్త కొంగు చాటు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు. ఇప్పుడు కట్న కానుకల కన్నా స్వేచ్ఛా జీవితం కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు, ఆప్యాయతలు గంగలో కలిసిపోయాయి. ఇక మనవలతో ఆడుకోనివ్వని కోడళ్ళు, అతి గారాబం చేయొద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవల ఆత్మీయత మసిబారిపోతుంది. కొత్తగా పెళ్ళైన వధువులు తనకు ఇష్టమైన దుస్తులు ధరించడానికి లేదా వారి తల్లిదండ్రులు ఎప్పుడూ తన దగ్గరకు వచ్చి పోతూ ఉండాలని కోరుకుంటూ ఉంటుంది తప్ప అత్తమామలు ఆదరించాలని అనుకోకపోవడం వల్ల అత్తాకోడళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంది. ఒకవేళ కొడుకు ఇంటికి వెళ్తే ఆలస్యంగా నిద్రలేచిన కోడలు, చెప్పులు వేసుకుని ఇంట్లో తిరిగే కోడలు, పూజా పునస్కారాలు లేకుండా స్నానం ఆచరించకుండా వంటింట్లో దోశలు వేసే కోడళ్ళ పనితీరు వంట బట్టలేక ఏదైనా మాట అంటే అత్తగారు అంటే తాను స్వేచ్ఛ లేని పంజరంలో చిలుకనయ్యానని అత్తగారు ఉంటే ఇలా చిలుకనయ్యానని ఏడుస్తూ బెడ్రూమ్లో అలకపాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లిపై కోపగించుకుంటున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు బారిపోతుంది. అత్తమామలు కొడుకు ఇంటికి వస్తే హై సెక్యూరిటీ జైల్లో బంధించినట్లు కోడలు ఫీల్ అవుతుంది. అత్త నియమాలు కోడలకు నచ్చవు, కోడలు తీరు అత్తకు నచ్చదు. ఇక పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ. వృద్ధ అత్తమామలు కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞానదాయకం. ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు. తెలివైన కోడలైతే అత్తామామలతో ప్రేమగా ఉంటే సగం పనివారం తగ్గినట్లే. అత్తగారే వంట చేస్తుంది, మామగారే పిల్లలను బడికి పంపేసే బాధ్యత తీసుకుంటారు. కానీ వంటింట్లో ఏదో దోచుకుంటుంది అని భయపడే కిచెన్లోకి రానివ్వని కోడలు ఏం వస్తువు తన కూతురింట్లో కోడలింట్లో ఉండే వస్తువు తన కూతురింట్లో ఉండాలనుకునే అత్తలు. ఈ గ్యాప్ ఎక్కువతూనే ఉంది. భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్తాకోడళ్ళు ఉండాలి. కానీ ఈ తరం కోడళ్ళలో మార్పు వస్తే నిజంగా కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఒకతను తన ఎక్స్పీరియన్స్ని చక్కగా షేర్ చేశారు. సో ఇది ఎందుకో నాకు బాగా అనిపించి ఒక వీడియో చేద్దామని చెప్పి తను రాసింది నేను జస్ట్ చదివి మీకు అనిపించానంతే. సో ఓకే ఫ్రెండ్స్, అంటే ఇక దీని మీద నా కామెంట్ ఏంటంటే ఇద్దరిలో కూడా ఉండాలి అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం. అత్తాకోడల్లో ఇద్దరిలో ఉండాలి. అదేవిధంగా అల్లుడు అనే ఇది అమ్మ నాన్నలకు ఉండాలి. సో అందరూ సర్దుకోకపోతే ఈ వీళ్ళు చెప్పిన ఏదైతే ఎన్ని పాయింట్స్ చెప్పారో అన్నిట్లో కూడా తేడాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ కమెంటరీ మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.